హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఇంట్లో పనికిరావు వేస్ట్గా ఉన్నాయి అని అనుకున్న వాటిని మనం కొత్తగా ఎలా యూజ్ చేసుకోవచ్చు ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఐడియా నెంబర్ 1. ఈ ఐడియా కోసం ఏదైనా ఒక పాత టీషర్ట్ తీసుకోవాలి. ఇక టీషర్ట్ ఎందుకంటే ఆ క్లాత్ బనియన్ క్లాత్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ తీసుకున్న టీషర్ట్కి లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్ కంటే కొంచెం పైకి ఉన్నట్లుగా ఒక స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకొని అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన పై పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్లో నుంచి కూడా మనకి ఇంకొక పీస్ కావాలన్నమాట. అది ఎలా ఉండాలి అంటే హ్యాంగర్ లాగా ఉండాలి. అంటే మేకు తగిలించడానికి వీలుగా ఎలా అయితే ఉంటుందో ఇలాగా ఈ షేప్ వచ్చేటట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టీషర్ట్ కింద పార్ట్న కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసిన దగ్గర చిన్న చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకునేది మనకి ఎక్కడ వరకు సరిపోవాలి అంటే పైన చిన్న పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ వెడల్పుకి సరిపోయేటట్లు కుచ్చులు పెట్టుకోవాలి. అంటే కొంచెం దగ్గర పెట్టుకుంటేనే సరిపోతుంది అనమాట. ఇలా పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పై పార్ట్ మధ్యలో పెట్టి మరలా ఇంకొకసారి కుట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా మనకి హ్యాండ్స్ తుడుచుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఒక హ్యాండ్ టవల్ అయితే రెడీ అయిపోయింది. దీనిని మనం కిచెన్లో కానీ ఇలా డైనింగ్ హాల్లో సింక్ పక్కన కానీ పెట్టుకున్నట్లయితే అలానే దీనికి హ్యాంగర్కి తగిలించడానికి వీలుగా ఉన్నట్లుగా మనం ముందే పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా స్పెషల్గా వేరే ఏం తగిలించాల్సిన అవసరం లేకుండా మన అవసరానికి తగినట్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 2. ఇక్కడ నేను తీసుకున్న ఒక్క వాటర్ బాటిల్తో 2 హోమ్ డెకర్ ఐడియాస్ని షేర్ చేశాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ బాటిల్ని మధ్యలోకి గుర్తన్నది పెట్టుకొని 2 హాఫ్లు వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పై పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్తో ఫస్ట్ ఐడియా అనమాట. అది ఏంటి అంటే ఫస్ట్ బాటిల్ మూత వైపు డెకరేట్ చేద్దాం. దానికోసం ఈ బాటిల్తో పాటు మనకి ఇంకా ఇలాంటి ఒక బొమ్మ అనేది కావాలి. ఈ బొమ్మ ఎక్కడిది అంటే మా పిల్లల బర్త్డేస్కి వచ్చినప్పుడు బార్బీ గర్ల్తో కేక్ ఆర్డర్ చేసామన్నమాట. అందులో వచ్చిన బొమ్మ అనమాట. ఈ హాఫ్ వరకు ఉంది కదా, సో ఇలా హాఫ్ వరకు ఉన్నా లేకపోతే కాళ్ళు కూడా ఉన్నా సరే ఆ బొమ్మతోనైనా సరే మనం ఈ ఐడియా అనేది ట్రై చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ బొమ్మని ఈ మూత ఉంది కదా, ఆ మూత పార్ట్లోకి మనం ఇలాగా హాట్ గ్లూతో అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత మన బొమ్మకి కింద పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కవర్ చేయాలన్నమాట. అంటే డ్రెస్ వేయాలి. ఈ డ్రెస్ కోసం నేను జూట్ తాడు అనేది తీసుకుంటున్నాను. ఈ తాడుని బొమ్మ కింద వైపున అంటే ఈ బాటిల్ కింద ఫ్లోర్కి అంటుకుంటుంది కదా, అక్కడి నుంచి ఫెవికాల్ని అప్లై చేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా అంటే మొత్తం అనమాట కింద నుంచి బాటిల్ కింద నుంచి ఈ బొమ్మ నెక్ వరకు వచ్చేటట్లుగా రౌండ్గా దగ్గరికి తాడుని చుట్టుకుంటూ ఇలా ఫెవికాల్ని అప్లై చేసి అతికించుకోవాలి. ఇక్కడ ఈ బొమ్మని కవర్ చేయడానికి నేను జూట్ తాడు తీసుకున్నాను కదా, ఈ జూట్ తాడు లేకపోతే వూల్ ఉంటుంది కదా, ఆ వూల్నైనా సరే మనకి నచ్చిన కలర్తో ఫెవికాల్ని అప్లై చేసి ఇలా కంప్లీట్గా అతికించుకోవాలి. ఇంకా ఇలా అతికించుకున్న తర్వాత హ్యాండ్స్ ప్లెయిన్గా ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్కి కూడా ఫెవికాల్ని అప్లై చేసి ఈ జూట్ తాడుని ఇలానే రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే మన ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ నేను ప్రిన్సెస్ అన్నాను కానీ ఆ లుక్ అయితే నాకు అనిపించలేదు. దానికోసం నా దగ్గర ఇలాగా వైట్ కలర్లో ఒక నెట్టెడ్ క్లాత్ అయితే ఉంది. సో దానిని ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకొని ఫస్ట్ ఇది ఫ్రాగ్ లాగా ఉంది కాబట్టి బాటిల్ ఆ ఫ్రాగ్ కింద వైపున ఫెవికాల్ని అప్లై చేసి అతికించాను. ఇంకా అలానే నడుము దగ్గర కూడా డిజైన్ లాగా వచ్చేటట్లుగా కొంచెం రౌండ్ ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి. అలానే నెక్ దగ్గర కూడా కొంచెము క్లాత్ అనేది కట్ చేసుకొని అతికించుకోవాలి. ఇక్కడ నేను ప్రిన్సెస్ అన్నాను కాబట్టి వెనుక వైపున పావడ వచ్చేలాగా నా దగ్గర కాస్త ఎక్కువ క్లాతే ఉంది కాబట్టి ఇలా క్రాస్గా కట్ చేసి వెనుక వైపున ఫెవికాల్తో అతికించుకుంటే మన ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ఈ ప్రిన్సెస్కి మధ్యలో కొంచెము ప్లెయిన్గా ఉన్నట్లుగా ఉంది కదా ఫ్రాగ్లో, అందుకోసం నేను ముత్యాలు లాంటి వాటిని ఫెవికాల్తో అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత చూసుకుంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా మన ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఒక బాటిల్తో మన ప్రిన్సెస్ని ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది. ఇంకా ఇదైతే చూడటానికి చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా షోకేస్లో పెట్టుకుంటే అసలు ఇది నేను చేసిందా అన్నట్లుగా కూడా అనిపించింది. నాకే కాదు చూస్తున్నా మీకు కూడా చాలా బాగా ఉంది అని అనిపిస్తుంది కదా. సో ఇలా ఒక ఖాళీ బాటిల్ని ఒక ప్రిన్సెస్ లాగా ఎలా డెకరేట్ చేసామో అన్న ఐడియా మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా నాతో షేర్ చేయండి. అలానే ట్రై చేయండి. ఐడియా నెంబర్ 3. ఈ ఐడియా వచ్చేసి మనం ఇందాక కట్ చేసిన బాటిల్ కింద పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్తో మరొక హోమ్ డెకర్ ఐడియా అనమాట. చాలా సింపుల్, అదేమీ లేదు. జస్ట్ ఈ బాటిల్కి పెయింట్ వేసి దానిపైన ఒక ఫేస్ డ్రా చేద్దామని అనుకున్నాను. ఆ ఫేస్ కూడా అంత కష్టంగా అయితే ఏమీ ఉండదు, చాలా ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. నాకు ఈ ఫేస్ వచ్చేసి నేను ఆన్లైన్లో బ్రౌజింగ్ చేస్తుంటే నాకు కనిపించింది. సో ఆ ఫేస్ని మనమే ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని అనుకున్నాను. అదేనమాట ఈ బాటిల్ పైన మనం వేసే ఫేస్. సో ఇలా బాటిల్ మొత్తానికి ఒక కలర్ వేసిన తర్వాత దానిపైన బ్లూ కలర్
కలర్ పెయింట్ని 2 ఇంచులు ఉండేటట్లుగా కింద పార్ట్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా రౌండ్గా వేసిన తర్వాత ఇప్పుడు దానిపైన కొంచెం వెడల్పుకున్నట్లుగా ఒక 3-4 ఇంచులు వెడల్పుగా ఉండేటట్లుగా చూసుకొని అదే బ్లూ కలర్ని ఇలాగా రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్లుగా పెయింట్ వేసుకొని ఇప్పుడు దీనిపైన 2 కళ్ళని డ్రా చేసుకోవాలి. జనరల్గా కళ్ళు అంటే 2 దూరంగా ఉంటాయి, కానీ అవి 2 దగ్గరకు వచ్చేటట్లుగా అంటే ఒకదానికొకటి అంటుకున్నట్లుగా ఉండాలన్నమాట. ఇలా 2 కళ్ళని కూడా డ్రా చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ పెయింట్తో ఈ 2 కళ్ళకి అవుట్లైన్ లాగా వేసుకోవాలి. ఇక్కడ అవుట్లైన్ వచ్చి చాలా సన్నగా వేసుకోవాలి. అదే లావుగా ఉందనుకోండి చూడటానికి అంత అందంగా కనిపించింది, కాస్త వెగటుగా కనిపించింది అనమాట. అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను, అవుట్లైన్ మాత్రం చాలా అంటే చాలా సన్నగా వేసుకోవాలి. ఇలా సన్నగా వేయడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట. నేను బ్రష్తో వేయట్లేదు, కొంచెం సూది లాంటి దాన్ని తీసుకొని దాంతోనే వేస్తున్నాను. ఇలా లేట్గా వేసుకున్నా సరే మనకి అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా 2 కళ్ళకు వేసిన తర్వాత మన 2 కళ్ళకి మధ్యలో చిన్న చిన్న డాట్ లాగా పెట్టుకోవాలి. ఇలా మనం వేసిన పెయింట్ పూర్తిగా ఆరిన తర్వాత చూసుకున్నట్లయితే మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఈ ఆర్గనైజర్ అంటే ఇలా ఫేస్ని డ్రా చేయడం మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా చూడటానికి చాలా అందంగా కూడా ఉందన్నమాట, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. ఇలా కొత్తగా ట్రై చేసిన ఈ ఆర్గనైజర్ని మనం ఒక్క దగ్గరే కాకుండా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అంటే మల్టీ ఆర్గనైజర్ లాగా, పెన్నులు పెట్టుకునే పెన్ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది చూడటానికి, యూస్ చేసుకోవడానికి. అలానే కిచెన్లో అయితే యాజ్ ఇట్ ఈస్గా మనం స్పూన్లు ఫోర్కులు పెట్టుకునే స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే ఇందులో కొంచెం మట్టి అన్నది వేసేసుకుని చిన్న చిన్న పూల మొక్కలు వస్తూ ఉంటాయి కదా, సో వాటినైనా సరే ఇందులో పెట్టుకుని బాల్కనీలో పెట్టుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది బాల్కనీ. అలానే ఏదైనా ఆర్టిఫిషియల్ మొక్కల్ని ఇందులో పెట్టేసి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క బాటిల్తో మనం 2 హోమ్ డెకర్ ఐడియాస్ని ట్రై చేసాము. 2 ఒకే దగ్గర కూడా ఉన్నాయి. సో మీకు 2 నచ్చినాయా లేకపోతే ఏది నచ్చిందా అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ట్రై చేయండి. ఐడియా నెంబర్ 4. ఈ ఐడియా వచ్చేసి రసం తీసిన నిమ్మ చెక్క కానీ లేకపోతే కాస్త కుళ్ళినట్లుగా ఉన్న నిమ్మకాయనా సరే పడేయకుండా మన డైలీ లైఫ్లో క్లీనింగ్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఐడియా వచ్చేసి ఈ నిమ్మ చెక్కల్ని, అదే రసం తీసిన నిమ్మ చెక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని వాటర్ బాటిల్స్ మూతి చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ మా పిల్లలకి స్కూల్కి తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి ఈ నిమ్మ చెక్కల్ని యూజ్ చేస్తున్నాను. ఆ బాటిల్స్ మూతి సన్నగా ఉంటుందన్నమాట, అందుకోసం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ బాటిల్లో వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా బియ్యం వేసుకోవాలి. అలానే 4-5 చుక్కలు డిష్ వాషర్ లిక్విడ్ వేసి 5 నిమిషాల సేపు ఇలా కుదిపించినట్లుగా చేయాలి. కొన్నిసార్లు మనం బ్రష్తో క్లీన్ చేసినా సరే అడుగు భాగంలో గార పట్టినట్లుగా ఉంటుంది కదా, అది సరిగ్గా క్లీన్ అవ్వదు. ఇలా బియ్యము నిమ్మకాయ యూజ్ చేసి క్లీన్ చేయడం వల్ల మన కంటికి కనిపించిన బ్యాక్టీరియాని కూడా మనం చక్కగా వాష్ అవుట్ చేసేయచ్చు. అంటే పిల్లలు యూజ్ చేసేది కదా, కింద పడుతుంది, పైన పడుతుంది, స్కూల్కి తీసుకెళ్లే బాటిల్స్ కదా, సో వాటిని ఇలాగ రసం పిండిన నిమ్మ చెక్కల్ని క్లీన్ చేయడం వల్ల ఫుల్ హైజీనిక్గా కూడా ఉంటుంది. ఆ తర్వాత సింక్లో ఉన్న సామాన్లు అన్నీ పూర్తిగా కడిగిన తర్వాత ఒక నిమ్మ చెక్క పైన కాస్త బేకింగ్ సోడా అన్నది వేసుకొని ఆ నిమ్మ చెక్కని ఇలా పిండుతూ సింక్ మొత్తానికి ఇలా 4 వైపులా గోడ కింద పాటు అలానే ట్యాప్ కూడా ఉంటాయి కదా, సో ఆ ట్యాప్ను కూడా మనం ఈ నిమ్మ చెక్కతోనే, అంటే ఒక నిమ్మ చెక్క కాదు, ఒక 2-3 నిమ్మ చెక్కలు అయితే పడతాయి. సో వాటితో సింక్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనం సింక్ని డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఒక 4-5 రోజులకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మన సింక్ ఏరియా మొత్తం హైజీనిక్గా ఉంటుంది. అలానే డైనింగ్ హాల్లో ఉన్న సింక్ ఏరియాని కూడా ఈ నిమ్మ చెక్క పైన కాస్త హ్యాండ్ వాష్ అన్నది వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పండగలకి టైంలో కబోర్డ్లో ఉన్న సామాన్ అన్నింటినీ తీసి క్లీన్ చేస్తాం కదా, ఆ టైంలో ఇలాంటి రసం తీసేసిన నిమ్మ చెక్కలతో ఒక డిష్ వాషర్ లిక్విడ్ అన్నది మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని వాటితో మనం సామాన్లు కడిగామనుకోండి, మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ రుద్దకుండా సామాన్ అన్నింటినీ తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చెక్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన రీయూజ్ ఐడియాస్ అలానే హోమ్ డెకర్ ఐడియాస్ మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.